సింగపూర్ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన సీఎం చంద్రబాబు రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి ఈ సమీక్షలో పాల్గొన్నారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు మరియు ఇతర అనుబంధ రోడ్లు, ఎల్పీఎఫ్ఎస్ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్పై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఔషధ మొక్కలను నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్ష జాతులను ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రివర్స్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలా శ్రద్ధ పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసే అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభావ సంబంధించి కూడా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ కూడా సీఎం సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ అన్నదాత సుఖీభావ పైన కూడా అందరికీ అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఆగస్టు 2న అంటే రేపు లేదు ఎల్లుండి పిఎం కిసాన్ పథకం కింద కూడా కేంద్రం నిధులు విడుదల చేయబోతుంది. ఈ కేంద్రం ఇచ్చే 6,000 రూపాయల సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో 14,000 రూపాయలు కూడా మన ఏపీ ప్రభుత్వం కూడా అందించబోతుంది. ఈ పథకం కింద రైతుకు ఏడాదికి దాదాపు 20,000 రూపాయలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించే 14,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలు, మొత్తంగా కలిపి 20,000 రూపాయలు నగదును 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద అందించబోతుంది. మొదటి విడత ఇందులో భాగంగానే మొదటి విడతలో రాష్ట్రం వాటా దాదాపు 5,000 కోట్ల రూపాయలు, అలాగే కేంద్రం వాటా 2,000 కోట్ల రూపాయలు చొప్పున కూడా ఆగస్టు 2న ఎల్లుండి రేపు లేదు ఎల్లుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం నిధులను కూడా విడుదల చేయబోతుంది. రాష్ట్రంలోని దాదాపు 46,85,838 మంది రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ద్వారా కూడా లబ్ధి పొందబోతున్నారు. ఇందుకోసం దాదాపు 2,342,342 కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సీఎం కిసాన్ పథకం విడుదల కింద పిఎం కిసాన్ కింద కూడా దాదాపు 830 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రకాశం జిల్లా దర్శిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా కూడా రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద కూడా నిధుల్ని అందించబోతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.